రావణాసుడు కదా విభీషణుడికి చెప్పినట్టుగా నా ప్రాణము ఫలాంతావే ఉంది అని చెప్తాడు. ఇది ఎత్తుకొని పోయి విభీషణుడు రామునికి చెప్తాడు, ఎత్తిపా సీను. లేకపోతే రావణాసుడిని ఎలా చంపాలా, ఎలా చేస్తే రావణాసుడు చనిపోతాడు, ఎక్కడుంది అతని ప్రాణం అనేది రాముడికి కూడా తెలియదు. కానీ ఎప్పుడైతే తన ప్రాణ రహస్యాన్ని రావణాసుడు విభీషణుడికి చెప్తాడో, ఈ విభీషణుడు ఎత్తుకొని పోయేసి రామునికి చెప్తాడు కరెక్ట్ టైంలో. అది కూడా చూడు, రావణాసుడు ఎప్పుడు ఆలోచించాడు, అరే వీడు నా తమ్ముడే కదా, వీడు నాతో పాటు పుట్టినోడు, నాతో పాటే ఉంటాడు, వీడు నాకెందుకు ద్రోహం చేస్తాడు, ఆ ప్రాణ రహస్యాన్ని ఎత్తుకొని పోయి వేరే వాళ్ళకి ఎందుకు చెప్తాడని రావణాసుడు ఎప్పుడు ఆలోచించిండాడు. ఆ టయానికి కరెక్ట్ అనుకుంటాడు, పొంగిపోయింటాడు, అన్ని ఆ మంచి మూడ్లో ఉన్నప్పుడు చెప్పేసి ఉంటాడు. మనోళ్ళు కూడా అంతే కదా, బాగా మందు తాగినప్పుడు 2 పెగ్గులు వేస్తారు, 4 మాటలు పొగుడుతానంటే ఇంకా ఉండేటివి లేనివి కూడా మనసులో ఉండేటివి ఏమి దాపెట్టుకోకుండా అన్ని చెప్పేస్తారు. కరెక్ట్ టైంలో దాన్ని ఆడవాడల్లో వాడుకొని నీ పతనానికి వాళ్ళు కారణమవుతారు. దయచేసి ఇది కూడా కొద్దిగా ఆలోచించండి, నోటికి జిప్పేసుకోండి, ప్రతీది బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రహస్యాలని ఎవరికి చేరవేయాలో వాళ్ళకి చేరవేస్తారు. అక్కడ చేరవేసిన తర్వాత నిన్ను ఎలా పతనం చేయాలనేది వాళ్ళు ప్లాన్ గీస్తారు. అతి తక్కువ కాలంలోనే నీకు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. నువ్వు ఎంత పతనం కావాలో అంతా పతనం అయిపోతావు. ఒక్కసారి గుర్తుపెట్టుకో, నువ్వు పతనం అయితే నీ భార్య ఏమవుతుంది, నీ పిల్లలు ఏమవుతారు, అనాథలు చేస్తావు ఆ స్వామి నువ్వు. కాబట్టి కొన్ని రహస్యాలని నీ మనసులోనే పెట్టుకో. ఇక్కడ ఎవడు పర్ఫెక్ట్ కాదు, కానీ అట్లని చెప్పేసి మనలో ఉండేటివన్నీ ఎత్తుకొని పోయి అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏది చెప్పాలా, ఏది చెప్పకూడదు, ఒక విచక్షణ అనేది మనం కలిగి ఉండాలి. అది నువ్వు ఎప్పుడు ఎంత త్వరగా నీ లైఫ్ లో నువ్వు ప్రాక్టీస్ చేయగలిగితే నీ భవిష్యత్ అంతా వెలుగులతో నిండిపోయి ఉంటుంది.